హాయ్ అండి. ఇంట్లోనే టేస్టీ చికెన్ పఫ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే చికెన్లో పసుపు అండ్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్నులపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పీసెస్లా కట్ చేసుకున్న టమాటా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మన చికెన్ బాయిల్ అయిపోయిందండి. ఆ బాయిల్ అయిపోయిన చికెన్ని నేను ఇలా పీసెస్లా సపరేట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ చికెన్ పీసెస్ని ప్యాన్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. నా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ పఫ్ పేస్ట్రీస్ ఉన్నాయి. సో వాటిల్లో కర్రీ స్టఫ్ చేసుకొని వాటర్ అద్దుకుంటూ పఫ్ లాగా ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో 160 డిగ్రీస్ 15 మినిట్స్ టైం సెట్ చేసుకొని బేక్ చేసుకోవటమే. టేస్టీ చికెన్ పఫ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.